సెకండ్ డే అసలు ఇలా జరుగుతుందనే అనుకోలేదు. మేము అనుకున్నది ఒకటైతే మొత్తం ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్గా మా ప్లాన్ అయితే మళ్ళీకి ఏమో యాన్మీ ఈవెంట్కి వెళ్ళాలి. ఇంకా మేమైతే షాపింగ్కి ఎర్లీగా వెళ్ళిపోదాము, చార్మినార్ సైడ్ అదంతా విజిట్ చేద్దాము అని అనుకున్నాము. మార్నింగ్ లేచేసరికేనే అసలు చిన్నీకి హెల్త్ బాగాలేదు. ఇంకా లిక్కిని యాన్మీ ఈవెంట్కి ఎలాగోలా పంపించాము ఆఫ్టర్నూన్ కల్లా. ఇంకా మేము ఎలాగోలా కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసి చిన్నీకి హెల్త్ కొంచెం సరయ్యే వరకు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి లిక్కి వచ్చాక అది కూడా ఈవినింగ్ 6కి అలాగా మేము చార్మినార్కి అయితే స్టార్ట్ అయ్యాము. చార్మినార్ దగ్గరికి వచ్చి మళ్ళీ మిలాన్ ఫ్రూట్ సెంటర్లో మనం ఫ్రూట్ బౌల్ తినకుండా ఉంటే ఎలా అని చెప్పి ఇక్కడ ఫ్రూట్ బౌల్స్ తీసుకున్నాం. అవి టేస్ట్ చేసాం. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అవి తినేసి చిన్నగా షాపింగ్కి వచ్చేసాము. ఆ రోజైతే మా చిన్నీకి అసలు ఫుడ్ పెట్టలేదు. మార్నింగ్ నుంచి ఏదో ఒకటి తాగిస్తూ ఉన్నాము, లిక్విడ్సే ఓన్లీ, నీరసం అవ్వకుండా. వీళ్ళు వచ్చే ముందే రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. లేదంటే లేట్గా అయినా కానీ చార్మినార్ సైడ్ వెళ్ళే వాళ్ళం చిన్న